Hi friends, welcome to Technos episode 1337. ఈ రోజు డేట్ 22nd December 2023. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు డీల్ ఆఫ్ డే లో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్ కంటే కూడా అఫీషియల్ వెబ్సైట్లో 50% లూట్ డీల్ అవైలబుల్గా ఉంది. మీవీకి సంబంధించిన డోవో పార్ట్స్ M20 ఇది రెగ్యులర్గా 1299 రూపాయలు ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కూడా 1100 దాకా ఉంది. అండ్ ఈరోజు మీకు మీవీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక కూపన్ కోడ్ వాడాలి. ఈ కూపన్ కోడ్ వాడితే ఇది మీకు జస్ట్ 699కి వస్తుంది. అంటే 50% లూట్ డీల్లో ఉంది. అండ్ ఒక ఎక్సలెంట్ ప్రైస్లో మంచి బడ్స్ అయితే ఉన్నాయి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో భారీ లూట్లో. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కూపన్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇలాంటివి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. ఛానల్లో యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. అండ్ ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ప్లాన్ చేసుకుంటే టాటా నియో కార్డు మీకు లైఫ్ టైం ఫ్రీ, అలాగే జాయినింగ్ ఫీజు కూడా ఏది లేకుండా ఆఫర్ చేస్తుంది. అండ్ మీకు రివార్డ్ పాయింట్స్ మాత్రం భయంకరంగా వస్తాయి. హైయెస్ట్ వీళ్ళే కదా ఆఫర్ చేసేది. మీ ప్రతి పర్చేజ్లో ఇది సూపర్గా యూజ్ అవుతుంది అనమాట. మల్టిపుల్ పర్పస్గా వాడుకోవచ్చు. ఇది ప్రమోషన్ కాదు, నేను సెల్ఫ్గా నాకు రిఫరల్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇక ఈరోజు మనకి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో M6 5Gని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఆల్రెడీ ఈరోజు నేను మీకు మధ్యాహ్నం దీనికి సంబంధించిన వీడియో కూడా తీసుకొచ్చాను. ఆ వీడియోలో కూడా మీకు 2-3 చోట్ల దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చాను. దీనికంటే వీళ్ళ ప్రో మోడల్ చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో అని చెప్పి. విత్ కార్డ్ ఆఫర్తో 10,000కి అది వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇంకో 2-3 ఫీచర్స్ దీనికంటే కొంచెం బెటర్గానే ఆఫర్ చేస్తుంది. అది కూడా Android 13తోనే ఉంది కాబట్టి దాన్ని చూడండి అని చెప్పి మధ్య మధ్యలో కూడా మీకు 2-3 చోట్ల చెప్పాను. అండ్ అదే మాట మీద స్టిక్ అవుతూ ఇప్పుడు కూడా చెప్తున్నాను. M6 Pro కొంచెం బెటర్ ఆఫర్ అయితే మీకు చేస్తుంది. అది కాకుండా ఆఫ్లైన్లో దీనికి బడ్స్ లాంటివి కూడా ఫ్రీగా ఇస్తున్నారని నేను విన్నాను కొన్ని స్టోర్స్లో, అందరు కాదు. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో దొరికితే మాత్రం మీ అదృష్టం. అది చాలా మంచి ఫోన్ కూడా యాక్చువల్గా. నెక్స్ట్ మనకి ఐకో నుంచి. ఐకో వాళ్ళు ఐకో నియో 9 సిరీస్ని మన ఇండియాలో జనవరిలో లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ ఈరోజు లీక్ అయిపోయినాయి, చైనావి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో. అండ్ బ్లాక్ కలర్ మాత్రం ఈసారి చూడటానికి బాగుంది. అండ్ అల్టిమేట్గా ఉన్నది మాత్రం రెడ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఈ డ్యూయల్ అట్రాక్షన్ ఫోన్ బాగానే ఉంది అయితే. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2తో మనకి 35 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవ్వచ్చు అనే రూమర్స్ అయితే ఉన్నాయి. విత్ కార్డ్ ఆఫర్తో 35,000కి వస్తే మాత్రం మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనేనట్టే. మీకు జనవరి మంత్లో ఇదైతే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీంట్లో నియో 9 ఎలా ఉంటుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అండ్ అదేంటనేది కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్కి Android 14 బేస్డ్ One UI 6.0ని అఫీషియల్గా రోల్అవుట్ చేశారు. సో ఒకవేళ మీరు ఏమన్నా S21 ఫ్యామిలీ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక మంచి అప్డేట్ అయితే వీళ్ళు ఈరోజు రోల్అవుట్ చేశారు. అలాగే శాంసంగ్ నుంచి మనకి జనవరి మంత్లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ రాబోతుంది కదా. సో దీంట్లో మాత్రం ఈసారి కెమెరా డిపార్ట్మెంట్లో హ్యూజ్ అప్గ్రేడ్ అయితే జరిగింది. అండ్ మెయిన్ కెమెరాని చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ కొత్త సెన్సార్ని దీంట్లో యాడ్ చేశారు. ప్లస్ ఇంతకుముందు ఉన్న టెలిఫోటో లెన్స్ ఏదైతే 10 మెగాపిక్సెల్ ఉందో దీని ప్లేస్లో 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ 5x ఆప్టికల్ జూమ్ కూడా దీనికి ఇస్తున్నారట. సో ఇది ఒక చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి. యాక్చువల్గా ఇంతకుముందు 10 మెగాపిక్సెల్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా 50 మెగాపిక్సెల్ ప్లస్ 5x అంటే అది కూడా ఆప్టికల్. సో ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ. అండ్ ముఖ్యంగా ఒకవేళ మీరు బాగా ఫోటో లవర్స్ అనుకోండి, ఖచ్చితంగా నా సలహా ఏంటంటే S24 అల్ట్రా ది బెస్ట్ అవుద్ది. వెయిట్ చేయండి, దీని ప్రైస్ అలాగే ఏమేమి ఆఫర్లు తీసుకొస్తారనేది జనవరిలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ వాళ్ళు ఈరోజు చైనాలో ఒక ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. అది కూడా 30,000 రూపాయల బడ్జెట్లో. సో ఈ ఫోన్ కానీ మన ఇండియాలో ఒక 35,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే ఇది కూడా ఒక మంచి కిల్లర్ అయితే అవుతుంది అనమాట. చాలా మంచి ఫోన్ అవుద్ది. బట్ మన ఇండియాకి దీన్ని తీసుకొస్తారా లేదనేది పెద్ద క్వశ్చన్. అసలైతే జనవరి మంత్లో ఒక ఈవెంట్ చేయబోతున్నారు వీళ్ళు. ఒక బడ్జెట్ ఫోన్ అయితే రాబోతున్నట్టు చాలా వరకు కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా తీసుకొస్తే ధైర్యం చేసి వీళ్ళు చాలా బాగుంటుంది. దీని పేరు హానర్ 90 GT. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఫీచర్స్ అయితే చుట్టానికి బాగానే ఉన్నాయి. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ బాగుంది, చాలా బాగుంది ఫోన్ అయితే. మరి చూడాలి ఇది మన ఇండియాకి నెక్స్ట్ మంత్లో తీసుకొస్తారా లేదా అనేది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus మనకి జనవరి మంత్లో OnePlus 12 అలాగే OnePlus 12R తీసుకురాబోతుంది కదా. అండ్ ఈరోజు OnePlus 12Rకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మనం ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే పైన ఉన్న ఇమేజ్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని నోటీస్లో పెట్టుకోండి. దీని పేరు యాక్చువల్గా చైనాలో OnePlus Ace 3 అనమాట. అండ్ ఇంకొక ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది చైనాలో.
దాని పేరు OnePlus Ace 3V. మీకు 2V గుర్తుందా, నేను ఆల్రెడీ చేశాను అన్బాక్సింగ్. అదే మన ఇండియాలో OnePlus Nord 3 అనే పేరుతో లాంచ్ అయింది. OnePlus Ace 2V. ఇప్పుడు OnePlus Ace 3V కూడా రాబోతుంది. అంటే మన ఇండియాలో ఇది OnePlus Nord 4 అనే పేరుతో మన ఇండియాలో లాంచ్ అవుతుంది. బట్ వెంటనే లాంచ్ అవ్వదు, ఎందుకంటే జనవరి మంత్లో వీళ్ళు OnePlus 12 అలాగే OnePlus 12R లాంచ్ చేస్తారు కాబట్టి నాకు తెలిసి మార్చ్ తర్వాతే దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి, వడాఫోన్ ఐడియా వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. ఇది 1 year ప్లాన్. దీని ప్రైస్ ₹3,199, అంటే రఫ్గా ₹3,200. 365 days ఉంటుంది ఈ ప్లాను. 2 GB per day ఇస్తారు. డైలీ 100 SMS ఇస్తారు. రిమైనింగ్ VIకి సంబంధించి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ అనేది మీకు 1 year పాటు ఇస్తారనమాట. ఇది యాక్చువల్గా జియో దాంతో కంపేర్ చేసుకుంటే జియో దాంట్లో మీకు ₹3,229 ఉంది. అంటే రఫ్గా మీకు ఒక ₹30 తేడా అనుకుంటా, అంతే రఫ్గా. బట్ VI వాడుతూ నాకు VIలో ప్రైమ్ ఫీచర్ లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఇదొక సూపర్ ఆఫర్. సో ఒకవేళ మీరు VI వాడుతుంటే మీకు ప్రైమ్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి మాత్రం ఒక సూపర్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మజా వస్తుంది మనకి. జనవరి మంత్ అసలు మామూలుగా ఉండదు, హాట్గా ఉంటుంది అంత చలిలో కూడా. ఎందుకంటే ఆ మంత్లో మనకి 20,000 నుంచి 30,000 బడ్జెట్లో వచ్చే ఫోన్స్ చాలా ఉండబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. అండ్ ఈరోజు రియల్మీ 12 Pro సిరీస్ BIS సర్టిఫికేషన్ కూడా మన ఇండియా తీసుకుంది. సో నాకు తెలిసి వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనవరి చివరిలో కల్లా దీన్ని తీసుకొస్తారు, లేకపోతే ఫిబ్రవరిలోకి తీసుకెళ్తారో తెలియదు, కానీ మనకి ఆ పర్టికులర్ సీజన్ మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది. చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈసారి రియల్మీ 12 Pro సిరీస్లో పెరిస్కోపిక్ లెన్స్, టెలిఫోటో లెన్స్ లాంటివి అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ ఒక దాంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ ఇంకొక దాంట్లో మంచి ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు కొన్ని సమాచారాలు అయితే ఉన్నాయి. సో అందుకని 20,000 నుంచి 30,000 బడ్జెట్లో మాత్రం ఈసారి రియల్మీ వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా వీళ్ళు ఫోన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి మంచి కాంపిటేటివ్ ఫోన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 నుంచి 30,000 బడ్జెట్ అయితే జనవరి మంత్లో కొంచెం ఆచితూచి అడుగు వేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక మీద మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా జస్ట్ లైక్ యాపిల్ ఫోన్స్లో లాగా బ్యాటరీ హెల్త్ని మనం చూసుకోవచ్చు అనమాట. దీనికోసం సపరేట్గా బ్యాటరీ హెల్త్ పేజ్ని వీళ్ళు రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది. ఇది ప్రజెంట్గా పిక్సెల్ ఫోన్స్లో వీళ్ళు బీటా లాగా ఇంటర్నల్గా ఏమైనా టెస్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ సూన్ మనకి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లోకి దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక షార్ట్ వీడియో చేశాను. మీ ఫోన్ ఒక 10 రోజులు పక్కకు పడేసి స్విచ్ ఆఫ్ చేసి 10 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే కూడా డే టు టైం అనేది ఆ రోజు ప్రజెంట్ డే టు టైం చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది, దీని గురించి నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియో చేస్తాను. ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. షార్ట్ వీడియో, అది జస్ట్ 58 సెకండ్లు ఉంటుంది. ఒక లుక్ అయితే ఇవ్వండి. ఇక్కడ కార్డ్స్లోను ఫస్ట్ కామెంట్లో కూడా యాడ్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.